హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మేము మా మ్యారేజ్ అయిన కొత్తలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళామన్నమాట. సో మేమైతే బైక్స్ మీద వెళ్ళాము. అప్పుడు నిండా వర్షాకాలం అన్నమాట. ఆగస్టులో వెళ్ళాము. సో మేము వెళ్తుంటే వర్షం ఏం పడలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా వర్షం పడింది. సో నానుకుంటూ ఇంటికి వచ్చేసామన్నమాట. అయితే ఏంటంటే మేమైతే వెల్గటూర్ మండలంలో రామ్నూర్ అనే ఊరుంటుంది. ఆ ఊరు నుంచి స్ట్రెయిట్గా వెళ్ళిపోయాము. మధ్యలో మధ్యలో చాలా ఊర్లు వచ్చాయి. కాకపోతే నేను ఆ ఊర్ల పేర్లు మాత్రం మర్చిపోయాను. కన్ఫామ్గా చూడలేదు, ఎందుకంటే బాగా చలిపెట్టిందండి. ఇక్కడున్న గుట్టలు అవి ఇవి చాలా మంచిగా అనిపించినాయి, అందుకని వీడియో తీశాను. ఇదిగోండి మధ్యలో ఇలాగా చాలా పల్లెటూర్లు వచ్చినాయి. కాకపోతే నేమ్స్ మాత్రం ఎట్లా అంటే బోర్డ్స్ కన్ఫామ్గా లేకుండా ఉన్నాయి. సో అందుకని అట్లా కూడా మిస్ అయినాయి కొన్ని ఊర్లు తీయకుండా ఉండడానికి కారణం అదే. ఇదిగోండి ఇది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చూస్తున్నారుగా. ఇదైతే పెద్దపల్లి జిల్లాలో ఉంది ఎల్లంపల్లి ప్రాజెక్టు. అయితే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు మా అత్తమ్మ వాళ్ళకి కూడా రామ్నూర్ అనే విలేజ్ అని చెప్పాను కదా, ఆ విలేజ్లో ఒక పాతిల్లు ఉండే. ఆ పాతిల్లుని కూడా ఈ ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకున్నారన్నమాట. అంటే ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి అడుగుతారు కదా భూమిని, అలాగా వాళ్ళ పాతిల్లు కూడా వెళ్ళిపోయిందన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న చెట్లు ఉన్నాయి కదా, తాటి చెట్లు, అలాగా కొన్ని పాతిళ్ళు అయితే కూడా కనిపించాయి వాటర్లో. ఫ్రెండ్స్, నా వాయిస్ ఏంటి ఇలా ఉందని చూస్తున్నారు కదా. నేనైతే ముక్కుతో మాట్లాడుతున్నాను అనమాట, ఎందుకంటే నాకు బాగా జలుబైంది. సో బాబు పడుకున్నప్పుడే కదా నాకు ఫ్రీ టైం, అందుకని చెప్పేసి పడుకున్నాడని వీడియో వాయిస్ చెప్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత స్వచ్ఛమైన వాతావరణమో. ఇదిగోండి ఇక్కడ చాలా ఫొటోస్ దిగాము మేము. ఇదేంటిది వాయిస్ ఇలా ఉంది అని చెప్పేసి వీడియో స్కిప్ చేయకండి. నా వాయిస్ అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్ దగ్గర దాకా వచ్చిన తర్వాత చాలా బురద ఉండే, ఆ బురదలో కూడా నడుచుకుంటూ వచ్చేసాము. ఇదిగోండి ఈ కనిపిస్తున్న చిన్న మెట్ల నుంచి అయితే మేము దిగామన్నమాట కిందికి. ఇదిగోండి ఇక్కడున్న గేట్స్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇలా చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోబుద్ది అయిందన్నమాట. ఆ వెదర్కి అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంత వీడియో తీసి దీని హిస్టరీ చెప్పకపోతే బాగుండదు కదా ఫ్రెండ్స్. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే 62 గేట్స్ ఉంటాయి. యాక్చువల్గా దీని పేరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనమాట. శ్రీపాదరావు గారి పేరు మీద ఇలాగ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనే నామకరణం చేయబడింది దీనికి. శ్రీపాదరావు గారు ఎవరంటే శాసనసభ్యులు తెలంగాణలో. 2004లో ఈ ప్రాజెక్ట్ కట్టడం అనేది స్టార్ట్ చేశారు, కానీ ప్రారంభించడం మాత్రం 2016లో అనుకుంటా. మేము ఈ ప్లేస్ నుంచి కిందికి నడుస్తూ వెళ్ళాము. నడుస్తూ వెళ్ళిన తర్వాత చూడండి ఈ గేట్స్ని వీడియో తీశాను, ఎంత బాగుందో వ్యూ. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టు కన్ఫామ్గా ఎక్కడుందనేది చెప్పలేను కదా నేను. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం అనే మండలంలో ఎల్లంపల్లి అనే విలేజ్లో ఉంది. అయితే యాక్చువల్గా నేను అన్నీ చెప్పాను వివరాలు. ఇదిగోండి చివరికి వాటర్ వచ్చేసరికి నాకు గుర్తొచ్చింది. ఈ ప్రాజెక్ట్ అయితే గోదావరి నది మీద నిర్మించారు. ఇక్కడికి వెళ్ళడం ఒక మంచి మెమొరీని అయితే తీసుకొచ్చింది నాకు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.